కూర్చుందాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించదు. దానికి స్తోత్రం కలుగును గాక. కొద్ది వారినప్పటికీ కూడా దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దానికి స్తోత్రం. రాత్రి కాలంలో చెప్పాను, దేనికి స్తోత్రం. రాత్రి కాలం కూడా నేను చెప్పాను ఏమని, ఇద్దరు ముగ్గురు నేనుంటానని. స్తోత్రం. ఎవరి నామమున? దేవుని నామమున. దేనికి స్తోత్రం. ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉండడు. దేవుని నామమున కూర్చున్న వారి మధ్య ఆయన ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఉంటే మనకి ఎటువంటి ఆపద రానియడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఉంటే ఏ తెగులు మన ఇంటికి రానియడు. స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలిసి జక్కయ్య అది గ్రహించి, నానా మీరు నా ఇంటికి రారా అన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఉన్న ఇంటిలో ఏ కొదువ రాదో, ఏ అపాయము రానివాడు, ఏ అవమానము రానియడు, ఏ నిందలు రానియడు. ఎందుకంటే యెహోవా మనకు కేడమై ఉన్నాడు. స్తోత్రం. దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనతో ఎవరున్నారండి? ఎవరున్నారు? జీవము గల దేవుడు ఉన్నాడు. దేనికి స్తోత్రం. యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఎవరు దేవుడు? యెహోవా దేవుడుగా కలిగిన. స్తోత్రం. ఎందుకన్నాడు ఆ మాట? యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులను ఎందుకన్నాడు ఆ మాట అంటే, నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది. స్తోత్రం కలుగును గాక. ఎక్కడో ఊరనే ప్రాంతంలో ఉన్నాడు అబ్రహాం. అబ్రామును పిలిచాడు దేవుడు. అబ్రామును పిలిచి అబ్రాముతో అంటున్నాడు, నేను ఉన్నవాడను అంటున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటున్నాను, అబ్రహామును ఆశీర్వదించి ఇస్సాకును ఆశీర్వదించి యాకోబును ఇశ్రాయేలులుగా ఆయన మార్చాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలులుగా మార్చిన దేవుడు. స్తోత్రం. అబ్రహాములో దేవుడు ఏ దేశమును చూచాడంటే యెరూషలేముని, ఇజ్రాయేలీయులని, ఇజ్రాయేలు దేశాన్ని దేవుడు చూచాడు. స్తోత్రం. హల్లెలూయా. యెహోవా దేవుడు కలిగిన జనులు ధన్యులని ఎందుకన్నాడంటే, ఇజ్రాయేలు దేశం మనం కనబడుతుంది, అది వాస్తవం, అది రుజువు. అలాగనే దేవుడు యెహోవా ఒక్కడని అది రుజువై ఉన్నందున ఆయన సమర్థుడని, ఆయన శక్తి గలవాడని, అనేక కార్యం చేయటకు ఆయనే యోగ్యుడని. ఆయన దేవుడు అంటే చాలు. స్తోత్రం. వేరే దేవులతో నన్ను అడగద్దు. దేనికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నాకు తెలిసిన దేవుడు ఒక్కడే, ఆయన సజీవుడైన యెహోవా ఉన్నాడు. యెహోవా అను మాటకు ప్రభువు అనగా ఏలుచున్నవాడని అర్థం. ఆమేన్. హల్లెలూయా. యెహోవా అన్న మాటకి ఏలుచున్నవాడు, పరిపాలిస్తున్నవాడు, నియంత్రిస్తున్నవాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయనని ఈరోజు మనం కలిగి ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. నేను కొన్ని మాటలు చెప్పిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. త్వరగానే, ఎక్కువ సమయం నేను తీసుకోను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ పనులు చేస్తున్నారు, మంచిదిగా ఉన్నది. నేను అంటున్నాను, దేవునిలో ఉంటూ మీరు పనులు చేస్తే మంచిది. స్తోత్రం. దేవునిలో ఉంటూ పనులు చేస్తే అది మీకు ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. పనులు చేస్తూ దేవునిలో ఉంటే అది దేవునికి అంగీకరించాడు. మీకు అర్థమైందండి? రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. స్తోత్రం. పని చేసుకుంటూ దేవునిలో ఉండడం సాధ్యము కాని విషయం. కానీ దేవుడిలో ఉంటూ పని చేయడం అది ఆశీర్వాదకరం. స్తోత్రం కలుగును గాక.
ఆనోకు 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు పిల్లలను కనెను. స్తోత్రం. హల్లెలూయా. నేను అంటున్నాను, పని మనకు మంచిదే, కానీ దాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు కూడా మనకు గొప్పవాడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ సంపాదన దేవునికి ఇష్టకరమే మారాలంటే ముందు నువ్వు దేవుడిలో ఉండాలి. స్తోత్రం. మందిరములో, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, దేవుని వాక్యానుసారంగా ఎదుగుచున్న వారి చుట్టూ దేవుడు నిత్యమైన సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. ఇంకొకటి నేను చెప్తున్నాను, దేనికి స్తోత్రం. నాకు కొంచెం మతి మార్పు ఎక్కువ ఉంటుంది కనుక చేతిలో రాసుకున్నాను. ప్రైజ్లా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక తల్లికి 3 కొడుకులు ఉన్నారు అనుకోండి. ఒక తల్లికి 3 కొడుకులు ఉన్నారు. తల్లి సాయంత్రకాలం సమయం అయింది, కొడుకులు వచ్చే టైం అయింది. అప్పుడు పెద్ద కుమారుడో లేకపోతే నడిపేవాడో లేకపోతే చిన్నవాడో ఒక్కడు వచ్చారు ఇంటికి సమయానికి. తల్లి ఏమనుకుంటుంది? ఎట్లా మంచిదిలే, ఒకడు వచ్చిందిలే అని అనుకుంటుందా? ఇంకెవరి కోసం ఆలోచిస్తుంది? స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అదే తల్లి స్థానంలో నేనున్నాను. ఓకే. హల్లెలూయా. ఎవరో ఒక్కరు వస్తే నాకు సంతోషం కాదు, అందరు కనబడితే నాకు సంతోషం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నాకు అనుగ్రహించాడు నా పిల్లలుగా. ఆమేన్. హల్లెలూయా. తల్లికున్న నా వేదన ఏంటంటే నా కళ్ళ మీద ఉండాలి మీరు. స్తోత్రం. నా తండ్రి కూడా పడుతున్న ఆవేదన కూడా అదే. మందిరములో నివసించునంటే భాగ్యం నేను మీకు ఇస్తానంటాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. నేను గడిచిన ఆల్రెడీ ప్రేయర్లో ఒక మాట చెప్పినాను. రానున్న దినాల్లో అపవాది ఇండ్లల్లో అల్లరి రేపుతూ సెంటర్లో నిలబెట్టబోతుంది. జాగ్రత్త కలిగి ప్రార్థన చేయడని నేను చెప్పాను. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ స్తోత్రం కలుగును గాక. మెలకువ కలిగి ప్రార్థన చేయడం మంచిదై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4వ విషయం ఏంటంటే, మనకు ఫిబ్రవరి నెలలో 2 రోజులు మనకు కూడికలు ఉంటాయి. నేను అంటున్నాను, ఆ టైంకి దేనికి స్తోత్రం కలుగగా అల్లుడు, కోడలు, మనమళ్ళు, మనమరాళ్ళు ఏ పండుగ జరుగుతుంది ఇక్కడ అంటే మేమే పండుగ మారుతున్నామని చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా దేవుని బట్టి మాకు సంతోషం కలుగుతుందనే మాట రావాలి. కొత్తగూడెంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్త మహిమతో మనం నింపబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మనం లేఖన భాగానికి వెళదాం. నేను దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నా ప్రార్థన ముగించిన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన వాక్యం కీర్తనల సంకీర్తన పుస్తకం 18వ అధ్యాయం 6వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించిన ప్రార్థన అంగీకరించెను. స్తోత్రం చేద్దామా గట్టిగా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, నీ పరిశుద్ధ నామని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రం తెలియజేస్తుంటున్నాం. చదవబడిన లేఖనాన్ని ప్రభువా మీరు పరిశుద్ధపరచండి, మా వినికిలో దాన్ని ఫలింపచేయండి తండ్రి. మాకు రావలసిన దీవెనలు, ఆశీర్వాదములు మాకు దయచేయని పరిశుద్ధాత్మ తండ్రి, నన్ను మీరు తను మరుగుపరుచుకోండి. ఏ యోగ్యత నాలో లేదు, నా తలంపు, నా ఉద్దేశం లేదు కూడా పని చేయవద్దు, కానీ నీ మాటల చిత్తమును ధైర్యపరిచి నడిపించి మహిమ పొందమని బ్రతిమలాడుకుంటూ ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
నేను ఎప్పుడు చెప్తాను, నేను ఉన్నంత వరకు మీరు చేయి లేపుతూనే ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయంలో నేను రాజు పడను. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎవరైనా రాజు పడతారు. నాకు ఇలా ఇవ్వకుండా నాకు ఏ ఇబ్బంది ఉండదు, కానీ ఇలా అనుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇది దేవుందండి. నాది అన్నవారు ఎత్తకండి, దేవుంది అన్నవారు మాత్రమే దేవునికి ఉపయోగించండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనం చదవండి మరొకసారి. ఎవరి శ్రమ? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని. దీనికి స్తోత్రం, హల్లెలూయా. నాకు శ్రమ కలిగింది, నాకు వేదన కలిగింది, నేను ఇబ్బందిలో ఉన్నాను, నేను సమస్యలో కూరుకుపోతున్నాను, నా జీవితానికి వేరే మార్గం, వేరే దారి, వేరే గత్యంతరం ఏమీ లేదు. శత్రువేమో నా మీద తిరగబడుతున్నాడు, శత్రువేమో నన్ను హతము చేయాలని, నిందలు చేయాలని, ఎంతగానో హేళన చేయాలని వాడు నా మీదకి లేస్తున్నాడు. నాకు దిక్కులేదిగా. స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలిసింది ఒక్కటే, నానా, నాకు ఏది కలిగినా, నాకు ఏది సంభవించినా నేను నీ పాదముల దగ్గర రావడం నేను ఒక్కటే నేర్చుకున్నాను. హల్లెలూయా. నాకు తెలిసింది ఒకటే, నాకు సమస్య వచ్చిన, నాకు సంతోషం కలిగిన, నాకు బాధ కలిగిన, కన్నీరు వచ్చిన, నాకు తెలిసిన గుణం ఒక్కటే, నీ పాదములు పట్టుకోవడం తప్ప నాకు ఇంకా వేరే ఏం తెలియదు. స్తోత్రం, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ఏం చేస్తున్నట? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుచున్నాను. స్తోత్రం. మొన్న 5 దినాలు నేను ఉపవాస ప్రార్థన చేశాను. స్తోత్రం. ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి చిన్న పిల్ల కొరకు నేను ప్రార్థన చేశాను. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నన్ను ఎంతమంది అయితే ప్రార్థన చేయమని ఎంతమంది చెప్పారో వారందరూ ఎత్తిపట్టి ప్రభు పాదముల వారికి అప్పగించాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను అడుగుతున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కలుగుతున్న శ్రమలలో, నీకు కలుగుతున్న నష్టములో, నీకు కలుగుతున్న ఇబ్బందులలో, నీకు కలుగుతున్న సమస్యలలో నీవు దేవుని చెంతకు చేరగలుగుతున్నావా? దేవుని చెంత ప్రార్థించగలుగుతున్నావా? దేవుని పాదాలు పట్టుకోగలిగిన ఆ భాగ్యం నువ్వు సంపాదిస్తున్నావా? దేవుడు నీ ప్రార్థన వినగలిగిన అర్హతను నువ్వు కలిగి ఉంటున్నావా? నీ జీవితంలో యథార్థత కలిగి ప్రార్థిస్తున్నావా? నీ జీవితం అంతా కూడా ఒక ప్రార్థన పరునిగా నిన్ను నీవు మలుచుకుంటున్నావా? ఏమి కలిగినా నా దేవుడే అని ఆయన మీద భారం మోపగలుగుతున్నావా? స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన 2 రకాలు. ఎన్ని రకాలండి? 2 రకాలు. మీరు మంచోళ్ళు కదా, చెప్పాలి. ఎన్ని రకాలండి? స్తోత్రం. నేను అందుకే అన్నాను, ఒక్కడు వస్తే సరిపోదు, 3. స్తోత్రం. వచ్చిన ఒక్కలే 3 అక్కలే ఊకొని నేను. దీనికి స్తోత్రం. మీరు ఎంత లేట్ అయితే మీకు అంత నష్టం. నాకు అలవాటే. స్తోత్రం. నాకు అలవాటు, 4 రోజులు తినకుండా నాకు అలవాటే. మీకు గంట లేట్ అయితేనే ఎంతసేపు అయ్యా వాక్యమో, మరి నువ్వు లేట్ చేస్తా కాదా? స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేనేమి అడుగుతున్నాను? ఎస్, నాకు లింక్ తప్పిపోతూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. 2 రకాలు. ఎన్ని రకాలండి? ప్రార్థన 2 రకాలు. ఒకటి మన అవసరం కొరకు చేసేది, ఒకటి దాని పేరు ప్రార్థన. స్తోత్రం. అంటే ఒక పక్కగా చెప్పాలంటే నీకై నువ్వు చేసుకున్నది ప్రార్థన. చెప్పండి, నీకై నువ్వు చేసుకున్నది ప్రార్థన. రెండవది విజ్ఞాపన. చెప్పండి, విజ్ఞాపన. అంటే ఒక్క మాట చెప్పాలంటే వేరే వారి కొరకు బ్రతిమిలాడడమే విజ్ఞాపన. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రార్థన ఎన్ని రకాలంట? 2 రకాలు. ఒకటి మన కొరకు చేసేది, రెండవది ఇతరుల కొరకు చేసేది. దీనికి స్తోత్రం. దేవుడు ఏ ప్రార్థన ఇష్టపడతాడు తెలుసా అండి?
ప్రార్థన చేసే వారిని కొరకు కాకుండా ఇతరుల కొరకు చేసే ప్రార్థన ఎక్కువ ఇష్టపడుతుంటాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటున్నాడు, నాకు శ్రమ కలిగింది, నాకు ఇబ్బంది వస్తుంది, నా కుటుంబంలో సమస్యలు వచ్చాయి, నేను చేస్తున్నాను, నేను యెహోవాకు నేను ప్రార్థన చేస్తున్నాను. సమస్త జనములు, అయ్యా సమస్త భారం మోచున నా జనులారా నా యొద్దకు రండి అని మీరు అన్నారు కదా, నాకు మొరపెట్టుమన్నారు కదా, నన్ను అడగమని నువ్వు అన్నావు కదా. నేను నేర్చుకున్నాను, నేను అడుగుతున్నానయ్యా, నా శ్రమ కలిగిందయ్యా, నాకు సమస్య వచ్చిందయ్యా, నేను నీ పాదాలు పట్టుకుంటున్నాను, నాకు నీవే శరణం, నీవే దిక్కు అని ఎప్పుడైతే ఆయన పాదముల దగ్గర మనం ప్రార్థన చేస్తామో దేవుడు నిశ్చయముగా మన ప్రార్థన అంగీకరిస్తారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నదండి, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో, స్తోత్రం, ఎక్కడా ఆలయం అంటే ఎక్కడ? స్తోత్రం, హల్లెలూయా. తన ఆలయములో అనగా నేను అంటున్నాను, దేవుని ఆలయం అనేది ఈ ఆలయం. స్తోత్రం. కొంతమంది అంటారు, కొంచెం జ్ఞానవంతులు, వాళ్ళకంటే జ్ఞానం మనకు లేదు, కానీ కొంతమంది ఏమంటారు తెలుసా అండి, మందిరం రావచ్చు బ్రదర్, మందిరం రావచ్చు కదా అక్క, మందిరం రావచ్చు వాదిన అంటే దేవుడు వారు అంటారు హృదయంలో ఉంటే చాలు. ఎక్కడ? ఇది మంచి అలకనేస్తుంది. స్తోత్రం. మీకు విషయం తెలుసా అండి, మొట్టమొదటిగా ఆలయం కట్టబడేది ఎక్కడంటే పరలోక రాజ్యంలో. చెప్పండి, ఎక్కడ కట్టబడ్డది? ఆలయముకు వెళ్ళాలని ప్రభుకి ఎట్లా నేర్చుకున్నాడు? ప్రభుకి ఎట్లా తెలిసింది? పరలోకంలో వెళ్ళాడు ఆయన, పరలోకంలో వెళ్ళాడు కనుకనే భూమి దిగి వచ్చిన కూడా అదే అలవాటుని ఆయన కొనసాగించాడు. స్తోత్రం. ఎవరు వచ్చారు? వాక్యమైన దేవుడు, వాక్యమైన దేవుణ్ణి, వాక్యం కలిగిన వాడే, అధికారం కలిగిన వాడే ఆయన మందిరానికి వచ్చి ఉపదేశించెను, వాక్యాన్ని వినెను. దానికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎక్కడ వింటున్నాడు దేవుడు? ఆలయములో. చెప్పండి, ఆలయములో. మనం ఎక్కడ చేయాలి ప్రార్థన? ఇళ్ళలో చేయొద్దని కాదు, కానీ ఇండ్ల కంటే మీకు విషయం చెప్తే మీకు అర్థమవుతుంది. స్తోత్రం. పరిశుద్ధాత్మ ఒక మాట ఇచ్చారు. డాక్టరు ఒకడే, ఇంటికి వస్తే ఒకటే సూది, హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్, ఈ టెస్ట్, ఆ టెస్ట్ అన్నీ ఉంటాయి. ఏమంటాడు ఆయన? ఇంజక్షన్ ఇచ్చి తగ్గకపోతే ఏమంటాడు? రేపు హాస్పిటల్కి రా. మరి అన్నీ తీసుకురావచ్చు కదా, అన్నీ తీసుకురావచ్చు కదా. హాస్పిటల్లో అన్నీ ఉంటాయి. స్తోత్రం, ఆమేన్. నువ్వు ఇంటి దగ్గర చేసే ప్రార్థనకి కొంచెం ఫలితం ఉంటుంది, అదే మందిరానికి వచ్చి కన్నీరు గారిస్తే దానికి బహుమానం ఉంటుంది, అధికమైన సంతోషం ఉంటుంది, విడుదల కలుగుతుంది, రెట్టింపు అధికమైన శక్తితో నింపబడతాం. అది తెలిసిన అన్న పెనీనా ఎంతసేపు అన్నను అవమానిస్తూ ఉంటే, నిందిస్తూ ఉంటే, గద్దిస్తూ ఉంటే అన్న ఎక్కడికి వచ్చా తెలుసా అండి? షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళేది. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నా దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము జనులు నిన్ను నిందించినప్పుడు, ఎగతాళి చేసినప్పుడు నువ్వు ఎక్కడికి రావాలి తెలుసా? నా ఆలయములోనికి, నా మందిరాలోనికి, నేను నివసించు చోటికి, నేను ప్రకటించు చోటికి, నేను నీకు ప్రార్థన ఆలకించి జవాబిచ్చే చోటికి నువ్వు రాగలగాలి. సోదరా, తన ఆలయములో నా మొర వినెను. ఎక్కడ వింటాడట? ఆమేన్, హల్లెలూయా. ఎక్కడో ఉండి ఆదివారం రాకుండా యేసయ్యా అంటారు ఈయనైనా. ఆయనకు ఒక క్రమం పెట్టాడేమని, 6 దినాలు మీరు ఎక్కడైనా తిరగంటారా, నాకు సంబంధం లేదు కానీ అంటే ఎక్కడైనా అంటే ఇష్టపడి తిరగమని కాదు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మీరు ఏ పైన చేయండి మంచిదే, కానీ 7వ దినం అది నాదే. హల్లెలూయా.
అప్పుడు మీరందరూ నా ఎదుట కనబడాలి, మీరందరూ నేను చూడాలి, మీరందరితో నేను మాట్లాడాలి, మీరందరినీ నేను ఆశీర్వదించాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మొరపెట్టినప్పుడు ఆ దేవుడు వినలేదు అనలేదండి. యెషయా గ్రంథం 59లో ఉంటుంది, వినకుండా నేరునట్ల చెవులు ఆయన మందం కాలం చేసుకో. స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు తల్లి కానీ తండ్రి కానీ కొడుకును కొడతారండి. కొడుకును కానీ బిడ్డలను కొడతారు. కొట్టిన తర్వాత నాకు తెలుసు కదా, స్తోత్రం కలుగును గాక, వాళ్ళు ఎంత ఏడుస్తారో తెలియదు కానీ మన హృదయంలో వారికంటే ఎక్కువ ఏడుస్తాం. ఒక్క క్షణం ఆపుతే అయిపో కదా. వాడు ఎంత నొచ్చుకున్నాడో, వానికి ఎంత గాయమైందో, వాడు ఎంత తట్టుకుంటున్నాడో లేదో, ఒక్క నిమిషం ఆపుకుంటే ఎంత మంచిగుండు అని అనిపిస్తుంది. అనిపించదా? మీకు ఎప్పుడు అనిపించిందా? అనిపించదు లేదండి. స్తోత్రం కలుగును గాక. మనకే అంత నొప్పి ఉంటే పరలోకమందున తండ్రికి ఎంత స్తోత్రం కలుగునే ఆశ ఉంటుందండి. హల్లెలూయా. ఈ ఒక్కసారి మందిరం గడపడితే మంచిది కదా, ఒక్కసారి ప్రార్థన చేస్తే మంచిది కదా, ఒక్కసారి వాక్యం చదివితే మంచిది కదా, ఒక్కసారి ఆరాధన చేస్తే మంచిది కదా, నేను వాటి ఆశ్రయిస్తాను కదా. అబ్రాహాంకి ఏ యోగ్యత ఉన్నదండి? యోగ్యత ఉందా? ఎక్కడి నుండి వచ్చాడు ఆయన? నీ తండ్రి ఇంటిలో పాపం ఉన్నది కనుక నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టాడు ఆయన. స్తోత్రం. తండ్రి ఇంటిని వదలమన్నాడు కానీ తండ్రిని వదిలిపెట్టమని చెప్పలేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తల్లిదండ్రులు మనం ఏం చేయాలట? సన్మానించాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక ప్రార్థన నేను నేర్చుకున్నాను కొత్తగా. ఏమనంటే స్తోత్రం, ఇప్పుడు మా నాన్న మా అమ్మ పని చేయని స్థితిలో ఉన్నారు. అంటే ముసలోళ్ళని కాదు. స్తోత్రం. నాన్నకి ట్రాక్టర్ మించి కింద పడితే ఈ బోన్ అంతా బ్రేక్ అయిపోయిందండి. ఈ బోన్ అంతా బ్రేక్, ఎముక మొత్తం విరిగిపోయింది. నాన్న కష్టం చేసి పని చేయడు. స్తోత్రం. ఇప్పుడు నాన్నగారిని చూసుకునే బాధ్యత నా మీద పడింది. నేను నెలకింత పంపించాలి. స్తోత్రం. హల్లెలూయా. నేను ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, నాన్న నేను నాకు ఇచ్చిన తల్లిదండ్రులను పోషించగలిగిన సామర్థ్యం నాకు ఇవ్వండి. హల్లెలూయా. హల్లెలూయా. వాడిని చూసుకోమని మీరే అన్నారు కదా, మనం చూసుకోవాలని నాకు రావాలి కదా, కనుక నన్ను దీవించండి, నన్ను ఆశీర్వదించండి. ఇంకొక రెండో ప్రార్థన మీకు చెప్పానండి, మీరు కూడా దీన్ని కంటిన్యూ చేయండి. మీ కుటుంబంలో రోగాలను పోతాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మరొక ప్రార్థన చేస్తాను. ఏమన్నానంటే, నాన్న నాకు వచ్చుచున్న సంపాదనలో డాక్టర్ ఉంటే కోపపడవద్దు. స్తోత్రం కలుగును గాక. ఏ రూపాయి నేను డాక్టర్ పెట్టవద్దు నాన్న. స్తోత్రం కలుగును గాక. నాకే కానీ, నా భార్యకే కానీ, నా తల్లికే కానీ, నా తండ్రికే కానీ, నా కుమారుడే కానీ ఎటువంటి సమస్య వచ్చి ఒక్క రూపాయి కూడా హాస్పిటల్కి ఖర్చు పెట్టవద్దు. నేను ఒక్కవేళ పెట్టవలసి వస్తే అది నీ సేవకై ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనవసరంగా వానికి పెట్టే కంటే నీ సేవకు పడితే నా కుటుంబం వర్ధిల్లుతుంది, నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అత్యధికమైన సేవలో మేము పరిగెత్తుదాం. ఆమేన్. హల్లెలూయా. పెద్ద తేడేంది? ఇటు ఖర్చు అయితే అది ఖర్చు అయ్యేది కదా, ఏం తేడా ఉంది? నేను అంటున్నాను, ఈ సూదులు గుచ్చే బాధ తప్పుతుంది, స్కానింగ్ తీసే బాధ తప్పుతుంది, బెడ్ మీద పండుకునే బాధ తప్పుతుంది, రోగం అనే బాధ తప్పుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు కూడా రేపని చేయవలసిన ప్రార్థన ఇదే. స్తోత్రం. నీ సేవకుడికి నేను ఖర్చు పెడతాను ప్రభువా, నీ పరిచకుడు కన్నా పెడతాను. డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళకూడదు, నన్ను అలాగా మీరు బ్లెస్ చేయండి. యేసు నామములో మమ్మల్ని అందరూ అదేవిధంగా ఆశీర్వదించునుగాక. మా ప్రతి రోగం గద్దించబడునుగాక, ప్రతి సమస్య గద్దించబడునుగాక, ప్రతి తెగులు యేసు నామములో గద్దించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్న ఏ రోగం నేను నీకు అంటనీయను. ఎందుకంటే తెలుసా, శ్రమలలో నాకు ప్రార్థన చేస్తున్నావు, నీకు సంతోషంలో ప్రార్థన చేస్తున్నావు, నీకు ఏమి కలిగిన ప్రార్థన చేస్తున్నావు, అన్ని విషయాలలో నీవు ప్రార్థిస్తున్నావు కనుక ఏ తెగులు నీ మీదికి నేను రానివ్వను. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలట? మనము శ్రమలలో ప్రార్థన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. మన ఆవేశం పడి తిరిగి అవమానించడం కంటే
నిదానించి ప్రభు పాదాలు పట్టుకోవడం మంచిది. హల్లెలూయా. మనం యుద్ధం చేస్తే, మనం పోట్లాడితే అక్కడ ఒరిగే లాభమేమీ లేదు. స్తోత్రం. హల్లెలూయా. యెహోవా లేచెను, శత్రువు పారిపోయెను. ఏమే, నీవు మౌనంగా ఉంటే ఆయన నా కుమారుడు అవమానపడతాడని ఆయన లేస్తాడు. ఆయన లేస్తే ఏ శత్రువు ఉంటాడండి? పరో రథములు పతనమైపోలేదా? ఆహాబు రాజు పతనమైపోలేదా? ఎంతోమంది రాజులంది కుప్పగూలిపోదా? ఆయన మన రాజు అయి ఉండగా, ఆయన మన కాపురై ఉండగా ఎటువంటి సమస్య నీకు రానివ్వడండి. ఎప్పుడు తెలుసా అండి? ప్రతిదినం నువ్వు ప్రార్థన గడిపినప్పుడు, ప్రతి క్షణం ఆయన పాదాలు నువ్వు పట్టుకున్నప్పుడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో మాట, నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులో వచ్చాను. స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చూడండి, 16వ వచనంలో, ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసి వింటున్నట్ట, నెక్స్ట్ ఏంటిదటండి? మనల్ని పట్టుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. షడ్రకు మెషకు అబేద్నెగోలు ఆపద సమయంలో శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా మమ్మల్ని కాపాడండి అయ్యా, మాకు దిక్కు మీరేయ్యా, మాకు ఏ ఆధారం లేదా అని ముగ్గురు ప్రార్థన చేస్తుంటే దేవునికి స్తోత్రం, ఆయన చేయి చాపి వారు పట్టుకున్నాడా. ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు. హల్లెలూయా. మనుషులైతే స్తోత్రం, ఏదైనా ఉంటే అక్క బావా స్తోత్రం, ఒక 10 రూపాయలు అవసరం అంటే అట్లా పోదందా, అక్కడ వాడు ఉన్నాడు అట్లా పోదందా, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ నీ తండ్రికి నాకు మంచి గుణం తెలుసా అండి? అందరూ వదిలిపెడుతుంటే, ఆయన అందరికి దూరం అవుతుంటే ఆయన మాత్రం దగ్గర అవుతుంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను పట్టుకొని నిన్ను లేవనెత్తి ఘనపరచాలని, ఆయనకు అనేకమైన మహిమ నీ ద్వారా పొందుకోవాలని నిన్ను పట్టుకోబోతున్నాడు. ఎవరిని పట్టుకుంటాడు ఆయన? ప్రార్థన చేసేవారిని. ఎక్కడ ప్రార్థన చేసేవారిని? ఆలయములో మందిరములో ప్రార్థన చేసేవారిని ఆయన పట్టుకోబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురు చెరసాలలో వేశారు, పౌలు శీలను చెరసాలలో వేశారు. వారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన ఆయన ఆలకించి, నేను అంటున్నాను, చెరసాలే లేకుండా అయిపోయింది. ఓ లార్డ్ వి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను బంధించాలనుకున్న ప్రతి అపవాది కట్లను దేవుడు ఈరోజు చంపబోతున్నాడు. ప్రతి జైలు కూల్చబోతున్నాడు. ప్రతి శాపం కొట్టివేయబోతున్నాడు. ప్రతి కన్నీరు తుడబోతున్నాడు. నీ జీవితాన్ని ఒక నాట్యంగా నా దేవుడు మార్చబోతున్నాడు. స్తోత్రం. ఆయన చేయి చాపి నన్ను పట్టుకున్నాడు. స్తోత్రం. వదిలిపెట్టడానికి కాదండి, ఆయనను పట్టుకున్నది యుగాంతము సన్నిధిలో ఆయన నిలబెట్టడానికి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మంచి ఉదాహరణ చెప్పనా? పెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారండి? పిల్ల చేతిని తీసి పెట్టి ఏమంటారండి? కొట్టినా, తిట్టినా, చంపినా, చంపమని కాదు, స్తోత్రం, ఏమంటారండి? కొట్టినా ఇంకా అన్నీ నీవేనాయన. స్తోత్రం కలుగును గాక. అప్పుడు పట్టుకున్న చెయ్యి ఎప్పుడు వదిలిపెట్టాడట? మేన్. హల్లెలూయా. ఈరోజు నీ దేవుడు కూడా నిన్ను పట్టుకుంటున్నాడు. అంతము వరకు నడిపిస్తాడు. ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వదిలిపెట్టడు దేవుడు ఆయన. హల్లెలూయా. ఎరికో ముందుండని, ఎర్ర సముద్రం అడ్డురాని, యోర్దాను ఏరుగా పారని నా దేవుడిని వదలడు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. నా ప్రార్థన యెహోవా చెవుల జొచ్చును కనుక వెంటనే ఆయన చెయ్యి పట్టుకొని ఉన్నాడా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నా ప్రార్థన ఏం ఫలితం ఇవ్వట్లేదు, నా కన్నీరు దేవుడు చూడట్లేదు, నా ప్రార్థనకి ఎటువంటి జవాబు రావట్లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ నేను అంటున్నాను, రహస్యంగా ఏడుస్తున్న ప్రతి కన్నీటి బొట్టు నా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మోషే ఒకసారి ఐగుప్తుకు పోవా. ఎందుకు నాన్న, ఏమైంది? నా ప్రజలు రోధిస్తున్నారయ్యా,
వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అగ్ని గంధకంలో ఉన్నట్లుగా, కొలుములో ఉన్నట్లుగా శ్రమలతో ఉన్నారు వాళ్ళు. నేను చూడలేకపోతున్నాను మోసే, నువ్వు వెళ్ళావా? స్తోత్రం, హల్లెలూయా. ఎవరితో చెప్తున్నాడు? మోసే ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడా? ఐగుప్తులు ఉన్నాడా అండి? లేడు. దేనికి స్తోత్రం. వాళ్ళు ఉన్నారని ఎవరు చూస్తున్నాడు? ఆయన వివేకము కలిగి దేవునిని వెతుకువారు కలరేమోనని ఆకాశం ఆయన తేరి చూస్తున్నాడు. ఉత్తగా కాదు, ఇట్లా చూసి ఊరుకున్నట్లేదు. తేరి నిదానించి మీరు ప్రార్థన చేస్తున్నారా, మందిరంలో ఉంటున్నారా, విజ్ఞాపన చేస్తున్నారని తేరి చూస్తున్నాడు. ఎందుకు తెలుసా? నీ చేయి పట్టుకోవడానికి. ఎందుకు తెలుసా? నేను బలపరచడానికి. ఎందుకు తెలుసా? ఆశీర్వదించడానికి. ఎందుకు తెలుసా? తన ఆత్మ చేత అభిషేకించడానికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 17వ వచనం చూడండి. 17వ వచనం. నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీర్చను, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠుడై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆమెన్ అంటారా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ శ్రమ? ఏ శ్రమ అండి? దావీదుకి ఎందుకు వచ్చిన శ్రమ? స్తోత్రం, హల్లెలూయా. దావీదుకు వచ్చిన శ్రమ తన కుటుంబంలో వచ్చుచున్న నష్టం కాదు, కానీ తన ప్రజలకు వచ్చుచున్న నష్టాన్ని బట్టి దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలును ఏలుటకు దావీదును దేవుడు రాజుగా అభిషేకిస్తే, రాజుకు ఇచ్చిన మాట కొరకు, రాజు ఎన్నుకున్న పిలుపు కొరకు బ్రతిమలాడుతున్నాడు. అయ్యా, నీ శత్రువులు నా జనులను హతము చేస్తున్నారు, నీ జనులు నీ శత్రువులు నీ ప్రజలను నలిపివేస్తున్నారు కనుక మా చెయ్యి పట్టుకొని ఆయన. వారు మాకంటే బలవంతులుగా ఉన్నారు, మాకంటే యోగ్యమైన వారు ఉన్నారు, మాకంటే వారు గొప్పవారు ఉన్నారు. మాకు మాట మాట్లాడడమే రాదు, ఎవరితో ఏ సమాధానం చెప్పటం వచ్చే నాకు తెలియదు. కానీ నువ్వు పట్టుకుంటే నేను గెలవగలుగుతాను ఆయన, నేను ఓడిపోను నాయన, నన్ను పట్టుకో. స్తోత్రం, హల్లెలూయా. నేను అంటున్నాను, నీ శత్రువుని ఎదుట బలవంతుడుగా ఉన్న నీ దేవుడు వాని కంటే బలవంతుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. నెఫీలీలు, ఫిలిష్తీయులు, వాని పేరేం పేరుదండి? గొలియాతు. ఎలాగున్నాడంటే దావీదటలా బలవంతుడుగా బలహీనంగా ఉన్నాడా? స్తోత్రం, హల్లెలూయా. కానీ అక్కడ ఉన్న వారందరూ కూడా బలము హీనులమై వెనుకకు తిరుగుతుంటే దావీదు మాత్రం ఎందుకు ముందుకు వెళ్తున్నాడు? ఆయన చెప్పిన మాట తెలుసా అండి? నా దేవుని పేరిట నేను నీ మీదకి వస్తున్నా. హల్లెలూయా. ఎందుకు వస్తున్నా అంటారు తెలుసా అండి? దావీదు చెయ్యి దేవుడు పట్టుకున్నాడు. లార్డ్ వి ప్రైజ్ ది లార్డ్. మీ కుటుంబాన్ని దేవుడు పట్టుకున్నాడు, మీ సంఘాన్ని దేవుడు పట్టుకున్నాడు, మీ ప్రాంతాన్ని దేవుడు పట్టుకున్నాడు, నీ బిడ్డలను దేవుడు పట్టుకున్నాడు, నీ వంశంని నా దేవుడు పట్టుకున్నాడు. వదిలిపెట్టడానికి కాదు, ఆశీర్వదించడానికి. హల్లెలూయా. వారు బలవంతులే, వారు గొప్పవారే, కానీ నీ దేవుని కంటే కాదు. స్తోత్రం, హల్లెలూయా. దేనికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూడండి. వారి వశం నుండి నన్ను రక్షించెను. 18వ వచనం. ఆపత్కాలమందు వారి మీదికి నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకున్నాడు. స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నన్ను ఏం చేసినట్ట? ఆదుకుంటున్నాడు. అందరూ వదిలిపెడుతున్నారు, అందరు ధిక్కరిస్తున్నారు, అందరు ఎగతాళి చేస్తున్నారు, కానీ నా దేవుడు మాత్రం, నా యజమానుడు మాత్రం, నా కాపరి మాత్రం నన్ను హత్తుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నీవు నన్ను నేను విడువనరు నాయన. స్తోత్రం, హల్లెలూయా. ఇంత ముందుకు సరిత మా ఇంట్లోకి వచ్చింది. ఎప్పటికి వస్తారు? వచ్చింది. వచ్చేసరికి స్తోత్రం, ఎక్కడి వస్తువు అక్కడే ఉంది. అయ్యగారు
ఆంటీ లేదురా. స్తోత్రం. ఆమె మనసులో కలిగిన ఆలోచనకు అర్థమై కొంచెం అమ్మగారు లేదురా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మగారు లేకపోతేనే ఎక్కడ వస్తువు అక్కడ ఉంటే, ఆమేన్, దేవుడే లేకపోతే మన గతి ఏంది? అర్థమవుతుందా? స్తోత్రం. ఆదుకునే దేవుడు ఆదుకోకపోతే, బలమిచ్చే దేవుడు బలం ఇవ్వకపోతే, ఆయుష్ పెంచే దేవుడు ఆయుష్ పెంచకపోతే, అందరితో కనపరిచే దేవుడు కనపరచకపోతే మన గతి ఏమైపోవను? సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఒకడు 100 మంది పిల్లలను కానీ వాడు సరైన రీతిగా సమాధి చేయబడకపోతే వాని గతి కంటే పడిపోయిన పిండం గతి మేలు. 100 మంది కొడుకులు ఉంటే ఏందండి, సరిగా సమాధి చేయకపోతే వాని గతి కంటే పడిపోయిన పిండం. 11వ సంఖ్యతో ఉంటుంది, పునాదులే పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? నీ ఆత్మీయ జీవితం పతనమైపోతే, నీ ఆత్మీయ జీవితం కోల్పోతే, ప్రార్థన జీవితం కోల్పోతే, విశ్వాస జీవితం కోల్పోతే ఏమి సంపాదిస్తావు? నీవు ఏమి కలుగునే? ఏమి లాభం నీకు? నేను ఆదుకునేవారు ఉండాలి కదా. నాకు ఎవ్వరూ లేకపోయినా మంచిదే, నాకు అందరూ లోకానుసారమైన ఉన్నవారు ఉంటే మంచిదంట. నీకు లోకానుసారమైన ఉంటే మంచిదే, కానీ లోకం దాని ఆశ గతించుచున్నది. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఇష్టపడుతున్న వారు, నిన్ను పొగుడుతున్న వారు, నీకు సమాధానం చెప్పి నిన్ను ఆదుకుంటున్న వారు ఒక దినాన కనపడకపోతారు. కానీ నిన్ను పట్టుకున్న దేవుడు యుగములు నిన్ను నడిపిస్తుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. వారు నన్ను ఈడవగా ఆయన నన్ను హత్తుకున్నాడు. 19వ వచనంలో, నేను ఆయనకి ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించెను. స్తోత్రం. ఎందుకు తప్పిస్తున్నాడు దేవుడు? ఇష్టంగా బ్రతకాలి. ఎవరికి ఇష్టంగా? దేవునికి ఇష్టంగా బ్రతకాలి, మనిషికి ఇష్టంగా కాదు. స్తోత్రం. మనిషి ఒకరోజు మెచ్చుకుంటాడు, 2 రోజులు తిడతాడు. ఇది కంపల్సరీ ఎవరి జీవితంలోనైనా. స్తోత్రం. ఈరోజు మెచ్చుకుంటాడు, రేపు వారంత పనికిమాలోడు ఇంకా లేడంటారు, ఆమె అంత పనికిమాలది ఇంకోటి లేరంటారు. మనిషిని మెచ్చుకుంటే ఇప్పుడు మనము ఉబ్బిపోవద్దండి. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మెచ్చుకుంటే మాత్రం మనం కాగవద్దు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకి ఇష్టడును కనుక నన్ను ఆయన తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. స్తోత్రం. హల్లెలూయా. నన్ను హత్తుకుంటున్నాడు. రెండవది ఏం చేస్తున్నాడు? నా నీతిని బట్టి నాకు ప్రతిఫలం ఇస్తున్నాడు. ఏముండాలి ఒక మనిషిలో? నీతి ఉండాలండి, యథార్థత కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పిల్లలు చూసి యథార్థత లేకుండా పోతుంది, భార్య భర్త కుటుంబాలు చూస్తుంటే యథార్థత లేకుండా పోతుంది, సంఘాలలో చూసి యథార్థత లేకుండా పోతుంది, కాపరికి విశ్వాసుల మధ్య చూస్తే యథార్థత లేకుండా పోతుంది, సేవకులు చూస్తే యథార్థత లేకుండా పోతుంది. కారణం మొదటి తెస్సలోనికి రాయబడి ఉంటుంది, భ్రష్టత్వములు సంభవించి నాశన పుత్రుడు బయలుపడితే కానీ, నాశ పురుషుడు బయలుపడితే కానీ ఆ దినము రాదు అన్నాడు. ఏ దినము అంటే రెండవ రాకడ. లోకమంతా ఏం సంభవించాలట? భ్రష్టత్వం. చెప్పండి, భ్రష్టత్వం అంటే అర్థమేం తెలుసా అండి మీకు? స్తోత్రం కలుగు చెప్తాను, వినండి. భ్రష్టత్వము అంటే మంచి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ఒక బుట్టలో ఒక 5 పండ్లు పట్టుకొని పోతున్నాం. 5 పండ్లు పట్టుకొని పోతుంటే ఒక పండు జారి కింద పడ్డదనుకో, అది పడిపోయిందని అర్థం. భ్రష్టత్వం అంటే ఏంటనంటే పడిపోయింది బొర్లుకుంటూ పోయి కాలువలో పడితే, మీకు అర్థమైందండి? ఒకవేళ పడిపోతే దాన్ని తుడుచుకొని మళ్ళా బుట్టలు వేసుకోవచ్చు, కానీ అది దొర్లుకుంటూ పోయి కాలువలో పడితే తీసుకోలేము. అదే భ్రష్టత్వం. ప్రేమలు చల్లారిపోతాయి, పగలు పెరిగిపోతాయి, ద్వేషాలు పెరిగిపోతాయి, ఓర్చుకోలేని స్థితి జరుగుతుంది. నీ జీవితంలో నీవు ఎదుగుతావంటే ఓర్చుకోలేని కళ్ళు ఎంతోమంది నీ మీద నిందలు వేస్తూ ఉంటారు, నీ మీద అవమానిస్తూ ఉంటారు. వారి జీవితం నుండి నిన్ను తప్పించుకోవడానికి ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నీలో నీతి ఉండాలి. ఏముండాలండి? యోబు జీవితంలో నీతి ఉన్నదా లేదండి? యోబు జీవితంలో ఏమున్నదట? నీతి ఉన్నది.
ఆ నీతి, నేను రాత్రి చెప్పాను కదా, నీతి మరణముని తప్పిస్తుందట. స్తోత్రం. హల్లెలూయా. యోబుని తప్పించిందా లేదా? తప్పించిందండి. అందరూ అన్నారు, స్నేహితులు అన్నారు, వీడు ఏ పాపం చేసిండో వీడికి ఇంత దౌర్భాగ్య స్థితి వచ్చింది, ఇన్ని పుండ్లు ఇన్ని కురుపులు మామూలుగా అయితే అండి అని అనుకున్నారు. కానీ ఆయన నీతి ఆయన రక్షించిందండి. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ నీతి ఎవరికి అర్థం కాకపోవచ్చు. అన్న ప్రార్థన చేస్తుంటే ఏలికి అర్థమైందండి. అన్న ప్రార్థన చేస్తుంటే ఏలి ఏమన్నాడు? మత్తురాలై ఉండకు, పొద్దున్నే తాగినావా? స్తోత్రం. హల్లెలూయా. ఏ నోటితో అవమానించిండో రెండో మాట అంటాడు, యెహోవా దయ నీ మీద ఉన్నది, యెహోవా ఆశీర్వాదం నీ మీద నిలిచింది. దేనికి స్తోత్రం కలుగును గాక. మన బాధ, మన రోదన మనుషునికి అర్థం కావచ్చు, కానీ మన దేవునికి అర్థమవుతుంది. మన దేవుడు మనకు సహాయం చేస్తాడు, మన దేవుడు మనల్ని నిలబెడుతుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనలో నీతి ఉండాలి. నీతి అనగా యథార్థంగా ప్రవర్తించాలి. ఎలా యథార్థంగా? భార్య భర్తతో యథార్థంగా ఉండాలి, భర్త భార్యతో యథార్థంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులతో యథార్థంగా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల విషయంలో యథార్థంగా ఉండాలి. దీనికి స్తోత్రం. మీ పిల్లలు మీ ఫోన్ ధైర్యంగా ముట్టుకోగలుగుతారా అండి? ముట్టుకోగలుగుతారా? కొంతమంది అయితే ఇన్ని లాక్లు వేస్తారు, ఏదేదో లాక్లు వేసి వాడుతూ ఉంటారు. స్తోత్రం. నా ఫోను లాక్ తెలియని వ్యక్తులు ఎవరు లేరు పిల్లల దగ్గర. స్తోత్రం. వారికి ఏమొచ్చినా మస్తు నాశలే పట్టుకుంటారు, ఓపెన్ చేస్తూనే ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. నా దగ్గర ఏం సీక్రెట్లు ఉండవు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటున్నాను, మన నీతి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దామా? 10వ వచనం, 28వ వచనంలో 27వ వచనం, శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేదువు, నా దీపమును వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా నా చీకటిని వెలుగుగా చేయును. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుడు పట్టుకుంటాడట, పట్టుకున్న వారిని దేవుడు ఆదరిస్తాడట. ఆదరించి దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? వారి చీకటిని వెలుగుగా చేస్తాడంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చీకటిని ఇంట్లో ఉండడానికి వీలు లేదు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. 32వ వచనం చూడండి. 32వ వచనం, నాకు బలమును ధరింపచేయువాడు ఆయనే. ఎవరికి బలం? ప్రార్థన చేసేవారికి బలాన్ని దేవుడు అనుగ్రహించేవాడు అయి ఉన్నాడు. దేనికి స్తోత్రం. నిర్దోషంగా యథార్థంగా బ్రతుకుతున్న వారందరికీ ఆయనే సహాయకుడై నిలబడబోతున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 2020 సంవత్సరంలో దేవుడు నిన్ను పట్టుకొని నూతన కార్యములు వెంబడి నడిపించాలని కోరుకుంటున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదం ఈ 2020 దేవుడు తెరవబోతున్నాడు నీ కొరకు. హల్లెలూయా. నమ్ముట నీవనైతే దాన్ని నువ్వు చూడబోతున్నావు, దాన్ని పట్టుకోబోతున్నావు. ఎందుకంటే నీ దేవుడు నీకు బలాన్ని దయచేయబోతున్నాడు, నీకు బలాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రార్థన బలం, విశ్వాస బలం, నిరీక్షణ బలం నీవు కలిగి ఉంటున్నావు కనుక నీవు గెలవబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 30వ వచనంలో ఉన్నది, నీ రక్షణ కేడము నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను. స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. కుడి పార్శ్వము కూర్చొని ఏం చేస్తున్నట్టు ఆయన? కుడి చేతితో పట్టుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు విషయం తెలుసా అండి? ఎవరికైనా సాయం చేసేటప్పుడు ఎడమ చేతిని ఇవ్వండి ఏమంటారండి వాళ్ళు? ఏమంటారు? నీకు అంతగా ఏ బుద్ధి కాకపోతే ఎక్కు, మానే. ఏమి దేంతో తీయాలి అంటే ఎడమ చేయి విలువగలది కాదా? అంత విలువైంది కాదండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే
కుడి చేత్తోని దేవుడు పట్టుకుంటున్నాడు. అంటే స్తోత్రం, ఆమేన్. నిన్ను విలువదానిగా మార్చటకై విలువైన చేతితో నిన్ను పట్టుకోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆ కుడి చేతిని పట్టుకోబోతున్నాడు. నష్టం ఆగిపోతుంది, దరిద్రత కొట్టువేయబడుతుంది, అధిక సంపన్నుడవై నువ్వు మారబోతున్నావు. నేను నమ్ముతున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా అండి? నా దీపం ఆయన వెలిగించున్నాడు. నా చీకటి పోయింది, నష్టం పోయింది, వ్యతిరేకతలు కొట్టివేయబడ్డాయి. ఇప్పటి నుండి వచ్చుచున్నది ప్రతిదీ కూడా ఆశీర్వాదమై మారబోతుంది. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ రాబడి అంతా కూడా నేను ఆశీర్వదించబోతున్నాను. ఎందుకంటే నా చేతు నిన్ను పట్టుకొని ఉన్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఏ రోజు ఏ దేవుడైతే ఎవరినైతే పట్టుకుంటాడో వారికి ఎటువంటి అపాయం ఏమీ రాదు. దేనికి స్తోత్రం. ఓడిపోయినట్లుగా ఉంటుంది కానీ ఓడిపోరు. స్తోత్రం. ఓడిపోయినట్లుగా ఉంటారు కానీ ఓడిపోరు. ఈ సంవత్సరంలో నూతనమైన కార్యాలు పట్టుకోబోతున్నారు వాళ్ళు. దేనికి స్తోత్రం. ఎంతమంది దేవుడి పట్టుకోబోతున్నాడో వారందరూ నూతన కార్యములు పట్టుకోబోతున్నారు. నూతన గృహములు, నూతన కార్యములు, నూతన బహుమానాలు, నూతనమైన దీవెనలు వారు కలిగి ఉండబోతున్నారు. ఒక్కసారి నీ మనసులో ఆమెననుకో, నువ్వు పట్టుకోబోతున్నావు. దేవుని సేవకునిగా నేను చెప్పుతున్నాను. ఎందుకంటే నా సేవకుని మాట నేను స్థిరపరుస్తానన్న ఆ వాగ్దానం బట్టి నేను చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. మునుపెన్నడూ చూడని మహత్కార్యములు ఆయన కుడి చేతుని పట్టుకున్నప్పుడు నీకు కలుగుతాయి. స్తోత్రం. చివరకు మాట చూద్దాం. దేనికి స్తోత్రం. 50వ వచనంలో, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగజేయవాడవు. నీ అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరము చూపెదవు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని అంటున్నాడు ఆయన? రాజుకు అనట్లేదు. మీరు కరెక్ట్ చదవండి, ఆ మాట చదవండి. ఎస్, చెప్పండి ఆ మాట. మీకు అర్థమైందండి? పైన ఏమన్నది? రాజునకు అన్నాడు. నెక్స్ట్ కింద వచ్చిన ఏమన్నది? అభిషేకించిన దావీదునకు. స్తోత్రం, హల్లెలూయా. నేను అంటున్నాను, రక్షించబడిన నీవు అభిషేకంతో నింపబడాలి. స్తోత్రం కలుగును గాక. రక్షణ ఒకటే కాదు, అభిషేకించబడిన వారమై మారాలి. అభిషేకం లేకపోతే, అభిషేకం మనం రాకపోతే, అభిషిక్తులుగా మారకపోతే దేవుని రాజ్యం మనం పొందలేము. స్తోత్రం. ఈ అభిషేకమే దేవుని మహిమై ఉన్నది. పోగొట్టుకున్న ప్రతి మహిమను మనం పొందేవారమై ఉండాలి. ఎక్కడి వరకు ఉంటుందట అది? చదవండి మాట. రాజుకును, దావీదునకును, అతని సంతానమునకు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని చేయి పట్టుకుంటే ఎప్పటి వరకు తెలుసా అండి? నీ పిల్లలకు, నీ పిల్లలకు, నీ పిల్లలకు ఆయన సహాయం నిరంతరం నీ మీద ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. తరతరములు తరతరములు ఆయన కుడి చేత నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. పట్టజాల దీవెనతో నిన్ను నింపుతూ ఉంటాడు. ఎలీషా దగ్గరికి వచ్చిన ఆ స్త్రీ విధవరాలంటుంది, అయ్యా అప్పులతో సమస్యతో బాధపడుతున్నానయ్యా, అవమానాలు తట్టుకోలేకపోతున్నాను, నన్ను ఆశీర్వదించని ఎప్పుడైతే ప్రార్థన చేసిందో దేవుడు తన ఇంటిని ఆశీర్వదించాడండి. కుడి చేత ఆమెను ఆశీర్వదించాడు. ఆమె అన్న మాట తెలుసా అండి? అయ్యా ఇంకా పట్టుటకు నా దగ్గర పాత్రలేమీ లేవు. స్తోత్ర, హల్లెలూయా. పట్టుటకిగా దీవించబడడానికి ఇంకెవ్వరూ లేకుండా ఉన్నారయ్యా. అందరూ దీవించబడ్డారు, అందరూ నిలబడబడుతున్నారు, అందరికీ జాబులు వస్తున్నాయి, అందరూ పంటలలో అధిక రాబడి వస్తుంది, అధిక దిగుబడి వస్తుంది, మంచి వర్షాలు వస్తున్నాయి, మంచి పంట వస్తుంది. ఇక మాకు నష్టమేమీ లేదు. ఎందుకంటే పట్టుకున్నావు కదా. నేను పట్టుకునే జారిపోతా, నువ్వు పట్టుకుంటే ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు నన్ను వదిలిపెట్టవు నాయన. కారణం ఏంటంటే
శ్రమలలో ఆయనను వేడుకునే గుణమున్నది, ప్రార్థించే గుణమున్నది కనుక ఆయనను పట్టుకుంటున్నాడు. నీకు అదే ప్రార్థన ఉంటే నెక్స్ట్ ఒకటి విజ్ఞాపన ఉండాలి. ఏముండాలండి? విజ్ఞాపన. ఎప్పటికీ నన్ను 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 అనకంటే వారిని 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 అంటే దేవుడు ఆటోమేటిక్గా వస్తుంటుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను, ఈ లైట్ వేస్తే నా వరకు వస్తుందా, మీ వరకు వస్తుందా? వేసింది ఎవరు? ఒక్కటే లైట్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఈ లైట్ ఒక కార్యం, స్విచ్ నీవై ఉన్నావు, ఒక వ్యక్తి దేవుడై ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వ్యక్తి ఎప్పుడైతే స్విచ్ అయి మారి ఆన్ అవుతుందో వెంటనే లైట్ వెలుగుతూ ఉంటుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే కార్యం సఫలమై మారుతూ ఉంటుంది. నీ మీదనే కాదు, నీ తరతరములు ప్రాంతమంతా కూడా నిలబడి ఉంటుంది. నమ్మిన వారు గట్టిగా ఆమేన్. ఆయనను పట్టుకున్నాడు. చెప్పండి అపవాదితో, నన్ను పట్టుకున్నాడు ఆయన. నన్ను కదలనియ్యడు, నన్ను బెదరనియ్యడు, నేను ఓడిపోను. ఎందుకంటే జీవముల దేవుడు నా కుటుంబాన్ని పట్టుకున్నాడు. నన్ను పట్టుకున్నాడు కనుక నేను భయపడను. నమ్మిన వారందరూ మోకరించి ప్రార్థన చేద్దామా? దేవుని సన్నిధిలో, దేవా ఇప్పటి వరకు నీ సన్నిధిలో మోకరించే అనుభవం లేకపోయింది. నన్ను నేను అభిషేకించలేకపోయాను, నేను ఆత్మతో నింపబడలేకపోయాను. అయ్యా నీ కృపచేత నన్ను ఆదుకోండి, నాకు బలాన్ని దయచేయండి. నీ కుడి చేత నన్ను పట్టుకోండి నాయనా. నీ సన్నిధిలో నిర్దోషత్వమై నీతి కార్యము కలిగిన వాడనై నేను ఉండుటకు యోబు ఎలాగైతే నీతిని బట్టి తన రక్షణను కాపాడుకున్నాడు, మరణాన్ని తప్పించుకున్నాడు, నీవు నేను కూడా అట్టి కార్యములు మనం చేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని దేవుని పాదాలు పట్టుకుంటాం. ఆయన అడుగుతున్న శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని